మాట్లాడితే కాదు, ఫోన్లో మాట్లాడితే కాదు, ప్రత్యక్షం చూస్తామంటే వాళ్ళు తిరిగి చూడడం జరిగింది. ఏ ఒక్క పేదోడు ఇల్లు పోకుండా గరీబోళ్ళ ఇల్లు కూలగొట్టుకుంటారు. ఈ 40 ఫీట్ల రోడ్డు తోటి అటు సాహిబ్ నగర్ పోయే రోడ్డుకు, సాహిబ్ నగర్ నుంచి పింజపూర్ పోయే రోడ్డుకు కలిసినట్టుగా ఎవరికి నష్టం లేకుండా ఉండాలని చెప్పనే ఇవాళ మీతో కలిసి తెలుగు చూసుకోవడం జరిగింది. మా యొక్క హామీ అని కాదు, ఇది అధికారులను తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేక కనబడుతున్నది. ఏ ఒక్క ఇల్లు పోయిన నా సొంత ఇల్లు మా ఆడపడుచు పోతే ఎట్లుంటుందనే ఆలోచన. ఇల్లు పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. ఎలక్షన్లు లేవు, మీ వచ్చి ఓట్ల కొరకు రాలే. గరీబోళ్ళు కూలగొట్టరు. పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లని కట్టించిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ. లక్ష్మీప్రసన్నప్పుడు కార్పొరేటర్గా ఉన్న తర్వాత క్రమం ఎవరున్నా కూడా, మా డివిజన్ అధ్యక్షులు కానీ ఎవరున్నా కూడా అందరం కలిసి వచ్చింది. శివ కాల్ చేసినాడు, సురేష్ అన్న కాల్ చేసినాడు, ఊరికి వస్తున్నట్టు కదా, ఏంది మా పంచాయతీ ఊర్లో అందరూ వచ్చి కలుస్తామంటారు. మీరు నన్ను వచ్చి కలుస్తారు కాదు, నేను మీ దగ్గరికి వస్తా అని చెప్పి మీరు మనమే పోదాం ఊరికి పోయి చూద్దామని చెప్పి చూసినాం. ప్రత్యక్షంగా కళ్ళతో చూసినాం. అధికారులకు కళ్ళు తెప్పించి వాళ్ళు ఏదో ఆఫీసులలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని మ్యాప్ వేసుకొని ఈ జెడ్పీ రోడ్డు 60 కాదు 100 ఫీట్లు చేస్తాం, మీకు 40 నుంచి 80 చేస్తామని కూర్చుంటే సరిపోదు. ప్రజల కష్టార్జితంతో వాళ్ళ జీవిత ఆదాయంతో కట్టుకునే ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. ఇవి పోకుండా చూడాలని చెప్పి మేము రావడం జరిగింది. కళ్ళారా చూసినాము. దీనికి ఆల్టర్నేటివ్ ప్లాన్